మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీటీవీ న్యూస్ తరపున చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకుంటారు. బాలల దినోత్సవం అంటే భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు. మరి ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే గా నిర్వహించుకోవడానికి బలమైన కారణాలున్నాయి. బాలల దినోత్సవ సందర్భంగా దీని వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందాం. నెహ్రూ ఎక్కడికెళ్లినా పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవాడు. వారికి కానుకలిచ్చి ఉత్సాహపరిచేవాడు. ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రూకు తమ కుమార్తె ఇందిర అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయన జైలు గోడల మధ్య నుండి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రూ తన కుమార్తెకు రాసిన ఉత్తరాలలో బోలెడు మంచి సంగతులు చెప్పేవాడు. పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, సమాజం నుండి మంచి చెడ్డలను ఎలా గ్రహించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కులంకషంగా వివరించేవారు. నెహ్రూ నింపిన ఉత్సాహం, ధైర్యంతోనే ఇందిర ఉక్కు మహిళగా రూపొందారు. తన కుమార్తె ఇందిరకు నెహ్రూ రాసిన ఉత్తరాలే నేటి తరానికి పాఠాలయ్యాయి. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ మర్చిపోలేనివి. పిల్లలకు కూడా పండిత్ నెహ్రూ అంటే ఎనలేని ప్రేమ. ఆయనని ముద్దుగా చాచా నెహ్రూ, చాచాజీ అని పిలుస్తుంటారు. ఇష్టమైన మేనమామ, బాబాయి అని దాని అర్థం. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుండి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే గా జరుపుకుంటున్నాం. చిల్డ్రన్స్ డే సందర్భంగా పాఠశాలలో పండుగ వాతావరణం ఉంటుంది. పిల్లలందరూ చాచా నెహ్రూ లాగా తయారవుతారు. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. వ్యాస రచన, క్విజ్ పోటీ నిర్వహించి బహుమతులు అందిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలలో ఉత్సాహం నింపుతారు. ఇలా బాలల దినోత్సవాన్ని పిల్లలందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటారు. మరొకసారి మీటీవీ న్యూస్ తరపున చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.